హాయ్ హలో మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అయితే ఈరోజు పిల్లల కోసం క్లే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. నేనైతే ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకి ఫుడ్ కలర్ ఉంటుంది కదా, మనం బిర్యానీలోకి వాడతాము. దాన్ని కొంచెం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. అలా కొంచెం కొంచెం వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. బయట దొరికే క్లేలో అయితే కెమికల్స్ ఉంటాయి కదా, అవి పొరపాటున కొంచెం నోట్లో పెట్టుకున్న తెగ టెన్షన్ పడిపోతాము. అలాంటి టెన్షన్ ఏం లేకుండా ఇలా ఇంట్లోనే క్లే తయారు చేసుకుంటే బెటర్ అని ఇలా ఇంట్లోనే తయారు చేస్తున్నా. దర్శిని కోసం, మీకోసం, మీరు కూడా మీ పిల్లల కోసం ట్రై చేయండి. మరి పిల్లలందరికీ క్లే అంటే బాగా ఇష్టం కదా, బాగా ఎంజాయ్ చేస్తారు. రకరకాల షేప్స్, బొమ్మలు చాలా తయారు చేయొచ్చు దీంతో. ఇంకా దర్శిని వచ్చేసింది నా దగ్గరికి. అమ్మ ఏం చేస్తుందో అని నన్ను వదిలేసి ఏడుస్తుంది. ఇంకా ఎత్తుకోవాల్సిందే దర్శినిని. అయిపోయిందండి. ఆరెంజ్ కలర్ మంచిగా వచ్చింది, చపాతీ పిండిలాగా అయిపోయింది. ఓకే, డన్. ఇంకా బాగా మిక్స్ అయిపోయింది. ఏడుస్తుంది కూడా ఇంకా దర్శిని, ఎత్తుకోవాల్సిందే. మరి ఒకటే కలర్ అంటే బాగుండదని 2 కలర్స్ తీసుకున్నాను. ఒకటి ఆరెంజ్, ఇంకొకటి గ్రీన్. గ్రీన్ కలర్ కోసం ఇంకొంచెం గోధుమ పిండి వేసుకున్నా. ఆ ఇంకొంచెం గోధుమ పిండిలోకి కొంచెం గ్రీన్ కలర్, ఫుడ్ కలర్, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కలర్ కోసం కలర్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎలా చూస్తుందో చూడండి దర్శిని. చాలా సింపుల్ ఇలా తయారు చేయడం. మనీ కూడా మనకు సేవ్ అయిపోయినట్టే ఇలా చేసుకుంటే. గోధుమ పిండి అయితే అందరి ఇంట్లో ఉంటుంది కదా, మరి చేయడం చాలా ఈజీ. ఎత్తుకోవాల్సిందే దర్శిని. ఎత్తుకున్నా, వచ్చేసింది. ఇంకా మంచిగా చూస్తుంది అమ్మ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అని. కొంచెం కలర్ తక్కువైంది అనిపిస్తుంది, ఇంకొంచెం కలర్ యాడ్ చేసుకుంటున్నా. మరి పిల్లలకి చూడగానే కలర్ఫుల్గా ఉండాలి కదా, అందుకని ఇంకొంచెం కలర్ యాడ్ చేస్తున్నా. అంతే, ఇంకా దాన్ని అలా మిక్స్ చేసుకొని పిల్లలకి ఇస్తే ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఎన్ని కలర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఎన్ని ఫ్లేవర్స్ అయినా యూజ్ చేసుకొని ఎన్ని క్లేలైనా చేసుకోవచ్చు ఇంట్లోనే సింపుల్గా. అయిపోయింది. ఇంకో క్లే, గ్రీన్ క్లే. ఇంకా దర్శిని ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడాలి. దర్శిని కోసం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను కూడా. మీ పిల్లలకు కూడా ట్రై చేయండి. ఇంకా చూడాలి ఏం చేస్తుందో అని పాప.
నేనైతే ఇలా ఫస్ట్ రౌండ్స్ చేయడం నేర్పిస్తున్నా దర్శనికి. ఇలా రౌండ్స్ చేసి ఏదో బొమ్మ తయారు చేద్దామని అయితే చేస్తున్నా. అయిపోయింది, ఇంకెళ్ళిపోతుంది ఎక్కడికో. వస్తుంది మళ్ళీ, వచ్చేసింది. ఇంకొకటి ఫ్లవర్ తయారు చేద్దామని చేస్తున్నా. చూడండి, ఇలా ఎన్నో బొమ్మలు చేసుకోవచ్చు. చూడండి దర్శన ఎలా ఎంజాయ్ చేస్తుందో. నాతో పాటు తను కూడా రోల్స్ చేస్తుంది. అయిపోయింది, గిన్నెనే పట్టేసుకుంటుంది. వచ్చింది ఆమెకి క్లే. వచ్చింది, బాగా వచ్చిందని అనుకుంటున్నా ఫ్లవర్. అంతే, ఇలా సింపుల్గా ఎన్నో రకాల బొమ్మలు చేసుకోవచ్చు క్లేతో. చూడండి దర్శిని రౌండ్స్ చేస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది క్లేతో. ఫ్లవర్ బాగా వచ్చిందని అనుకుంటున్నా. ఎలా ఉందో మీరే చెప్పాలి క్లే. దర్శిని చూడండి ఎంత బాగా చేస్తుందో రోల్స్. ఆ పక్కన ఉన్నవన్నీ తను చేసినవే. ఎంజాయ్ చేస్తుంది. దీన్ని 2-3 డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా ఇస్తే ఆడుకుంటారు పిల్లలు. ఇంకా ఇవే కాకుండా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా, అవి కూడా చేసుకోవచ్చు. దర్శనికైతే పాపిట్ ఇష్టమని పాపిట్లో పెట్టి ట్రై చేశాను నేను. చూడండి, పాపిట్లో పెట్టి నేను ఎలా చూపిస్తానో అలా చూపిస్తుంది. తను కూడా ఎంజాయ్ చేస్తుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.